నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అమ్మో, అక్కడ పెట్టు. గోవిందా 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 గోవిందా. మా బాస్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు. అదేంటి, లీవ్ చెప్పానన్నావుగా? చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక్క రోజు కాబట్టి వారం రోజులు పెట్టవయ్యా. నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501. ఆ జేబులో తీసుకెళ్ళరా. నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే. గోవిందా 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 గోవిందా. అవును, మీరు ఈ అవతారం ఏమిటి? గోవింద గోవింద ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? తండ్రిగా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉండదు. అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుళ్ళు తిరగలయ్యా. ఇదిగో కళ్ళకెద్దుకుని చెవులో పెట్టుకో. నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గోవిందా 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 గోవిందా. సావే గుర్తెట్టుకో. ధర్మం బాబు, ధర్మం అయ్యా. ఏమండి వాడికి రూపాయి బాబు నన్ను చూపు చూడండి. ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. హలో నమస్కారం అఖిరాజ్ గారండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి. ఉరి ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? వాడివే దేవుని చూద్దామని వచ్చాను. దేవుళ్ళలో కనిపించావు. 50 కొట్టు. ఆడు మనోడే, ఆడు కొట్టి అన్ని కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇట్లా బాబు గారు చెప్పండి. తీసుకో. అఖిరాజ్ గారు మనసు పెద్దది. ఓకే ఓకే. ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతాడేంటి? ఆడు మన ఫ్యాన్ అండి. చచ్చా, బయట చూస్తే పోస్టరోడు, లోపల చూస్తే ఈ రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది? అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా. అన్నా, ఆశ దోశ అప్పడం పోస్టరు. నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుపోగలవు, జాగ్రత్త. థాంక్స్. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది? నాకు ఇలాంటి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. రాసుదరం తీసుకో. ఎందుకు ఇది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాగా. పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట. అచ్చో నా పోలికరట. మీకెవరు చెప్పారు? మా బావని చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమని. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటయ్యా? లేకపోతే ఏంటి, మీరు అసలు వాడిని కలిసారా? ఏమిటయ్యా నువ్వు మాట్లాడి? కలవకుండా పిల్లలు ఎట్ట పుడతారు? కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత వాడిని పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పేసుకోవడానికి మీరు చేసే సంసారమా, వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరీ ఎంత అదవేంట్రా? ఆడేదేంటి మరి అదేంట్రా? లేకపోతేంట్రా? ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు.
తిరుపతి ఏంటమ్మా మందైపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో. ఆ. నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తా. తిరుపతి ఆ. పోయ్ బాబోయ్, సిగ్గేస్తుంది. అరే సాంబా మా గిరిబావ లాంటి ఎదవలు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. అయిపోతాయిరా మీ ఫాదర్ సొమ్మేం పోయింది? బావా నువ్వా? అసలేంట్రా ఇది? ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని ఆ, ఇదేమన్నా సంసారంలో ఉండే కొంపలా ఉందా సార్? అసలు వాడు ఏంట్రా? ఆ బండోడేడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బావా. అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారన్నమాట. చిచి, ఆ. ఇది మాది కాదు, ఆ. అక్కది. అక్కదా? సార్ నమ్మకండి మీరు. ఏంటి మీ అక్క కూడా తాగిస్తుందా? ఏం చెప్పమంటావు బావా? ఆ. రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం, నువ్వు రావట్లేదని బెంగతో అది నోట్లో పోతావు. అయ్యో అదేంటి లప్ప అంటే ఏముంది? మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. ఏరా అవును బావా, పెగ్గు మీద పెగ్గు, తను పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తారా? ఆడెవరి కొడుకు బావా? అది కాదు సార్. నువ్వు ఉండవా? అబ్బా అక్కని రమ్మనండి. అవును రామను. బావ వచ్చాడేంటి? అదిగో అక్క. వచ్చేస్తుంది. ఎక్కడ? అక్కడ ఇక్కడ సార్. ఎడిడు ఏదో ఇప్పుడే రావాలా, ఎక్కింది మొత్తం దిగిపోయింది. వెళ్ళిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి. కనకం కనకం. చెప్తానేమో నేను ఎక్కడ గట్టిగా పట్టుకో, వచ్చే సంగతి చెప్తా. కనకం బావా అక్క. ఎరా వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బావా అక్క. నోర్మై, కడుపుతో ఉన్న మనిషితో బరువులు మోయిస్తారా మీరు? అమ్మా అబ్బా గిరి ఎంత పని చేసావురా అమ్మా. పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే అలాగే బావ. ఒక చీరేస్తారు. అలాగే బావా, అలాగే. కనకం వచ్చేస్తున్నా. కనకం వస్తున్నా. కనకం నేనేం తెలుసు కనకం. వస్తాడు. కనకం కనకం దేవుడా. కనకం ఆగిపోండి. కనకం 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 నిన్నేమైనా హత్య చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం? అందుకేగా వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పెళ్ళా ఉందిగా. కాదు, అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేనా బతకగలను? చెప్పు కనకం చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. ఇవి మందు కోసం అమ్మేశా. అందుకోసమా? మందుల కోసం అమ్మేశా. ఇదిగో నీ డబ్బులు ఎవరైనా అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పరిస్థితి. లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చైను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో, నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే. అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్మ కడిది కనకం, ఉంటా.